దే డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీవన్. మనం యూజువల్గా వెంటనే తీర్పులు తీర్చేస్తుంటాం. అయ్యో వాళ్ళకి ఇలా అయిందంటే ఏమైందుంటుందో, ఏం జరుగుంటుందో. ఆ బాధ్యత ఎవరిచ్చారు నీకు? ఆ విశ్లేషణ ఎవరు చేయమన్నారు నిన్ను? దేవుడు చేయమన్నది ప్రార్థన కదా నిన్ను. ప్రతిదానికి ఎవరికో కాలుకి దెబ్బ తగిలితే ఎందుకు తగిలిందో, ఎవడు కొట్టేసాడో, మొన్న భార్యను ఎన్నిసార్లు కొట్టేసాడో అందుని బట్టి కాలు ఇరిగిపోయింది, ఎవరు చేయమని అలాంటి జడ్జిమెంట్లు నిన్ను? కొంతమంది ఎవరికైనా ఒక సహోదరికి కానీ ఒక సహోదరుడికి ఏదైనా చిన్న శ్రమ రాగానే కూర్చునిపోయి ఎందుకై ఉంటుందో పాపం అది నిజంగా జరిగిందని బాధో లేకపోతే లోపల ఎక్కడో తెలియదు ఆనందమో తెలియదు. కొంతమంది పేతురు గారు ఎందుకు చెరసాల్లోకి వెళ్ళిపోయారని చర్చా కార్యక్రమం పెట్టలేదు. అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు, ప్రభువా దైవజనుడు బయటికి రావా, విడుదల చేయి ప్రభువా. అత్యాసక్తితో కూడిన ప్రార్థన చెప్పండి ఏం చేసింది? పేతురు గారిని బయటకు తీసుకొచ్చింది. సంగమా, మనం కూడా ఈ రోజుల్లో మామూలు ప్రార్థన కాదు, ఏ ప్రార్థన చేయాలి? అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఒక అంశాన్ని దేవుని సన్నిధిలో పెట్టామంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన. మన దేశం కోసం ప్రార్థన చేయడం, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయడం, మూసుకుపోతున్న సువార్త ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయడం, దేవుని కదలిక, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన అభిషేకం మన దేశం మీద మునుపెన్నడూ లేనంత అద్భుతంగా కొనసాగడం మనం చూడాలని ప్రార్థన చేయడం. ఒక అసాధారణ కార్యం మన జీవితంలో చూడాలంటే అసాధారణ ప్రార్థన మనలో ఉండాలి. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకార్యం మనం నువ్వు క్యాజువల్గా ప్రార్థన చేస్తుంటే క్యాజువల్గానే కార్యాలు జరుగుతాయి. ప్రభువు నుండి శ్రేష్టమైన దేవుళ్ళు కావాలంటే నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? అదే స్థాయిలో ఉండాలి, అదే స్థాయిలో.